పైగా మీరు హారికతో తన పని తనే చేసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు హారిక ఏ పని చేయలేదు. వారంలో ఇల్లు విడిచి పారిపోతుందేమో అనిపిస్తోంది. అప్పుడు విడాకులు రావు కదండి. హారిక వెళ్ళిపోతే అఖిల్తో కలిసి ఉండలేదు కదా. హారిక వెళ్ళదు, నేను వెళ్ళనివ్వను. అంటే కోకండి. రేపటి నుండి హారికతో ఎలా పనులు చేయిస్తానో మీరే చూడండి. అఖిల్ని హారిక ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. చాలా ధైర్యంగా చెప్తున్నారు. వాళ్ళు కలవరేమో అన్న చిన్న డౌట్ కూడా మీ మైండ్లో లేదా? మైండ్లోనే కాదు, మనసులో కూడా లేదు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాను. ఓ, అయితే మీకు కూడా ఓ టెస్ట్ పెడతాను. నాకు మీరు పెట్టారు కదా, అదే టెస్ట్. 1 మినిట్ నా వంకే చూడాలి, కళ్ళు ఆర్పకూడదు అండ్ చూపు తిప్పుకోకూడదు. రెడీనా? నాకు టెస్ట్ ఎందుకు? నాకు పెట్టారు కదండి. రెడీ? 3, 2, 1 గో. కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో. మీరు ఓడిపోయారు. ఏం కాదు. మిమ్మల్ని అలా చూడాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఓ, ఇది సిగ్గా? కాదా మరి, ఆడపిల్లని కదా. ఓ సారీ, మీరు ఆడపిల్ల కదా, మర్చిపోయానండి. వసు, రే అభి, మీ వల్ల నేను జైలుకి వెళ్ళాను రా. మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ టైంలో ఎవరొచ్చారు? మీరా? మీరా ఏంటి? ముద్దుగా సుమా అను, చిలిపిగా నువ్వు అని అనొచ్చుగా.
ఏంటి రాజా, నువ్వు మందు కొడుతున్నావా? నీ పార్వతిని నేను పక్కనే ఉండగా నువ్వు దేవదాస్ ఏంటి? నువ్వు పార్వతి ఏంటి, నేను దేవదాస్ ఏంటి? నా కర్మ కాకపోతే. కుక్కను కూడా తెచ్చుకున్నావు కదా, ఎక్కడా? ఏది? నువ్వు వచ్చావుగా, మళ్ళీ కుక్కెందుకు? ఆ? అంటే నేను కుక్కనా రాజా? చచ్చా, నువ్వుండగా నేను కుక్కను వెంటేసుకుని తిరిగే దేవదాసుని ఎందుకు అవుతాను అంటున్నాను. మరి ఈ మందేంటి రాజా? అది ప్రేమ కోసం కాదు, పగ కోసం. వెంటనే ఆ అభి వసూలు మీద పగ తీర్చుకోవాలి. పగ తర్వాత తీర్చుకుందో గాని స్టేషన్లో ఏం తిన్నావో ఏమో. ఇదిగో నీకోసమే అన్నం తీసుకొచ్చాను. ఈ అన్నం తిని ఆకలి తీర్చుకో రాజా. ఇప్పుడు వద్దండి, తర్వాత తింటాను. మళ్ళీ అండి ఏంటి రాజా? డార్లింగ్ అను, డియర్ అను, హనీ అను ప్రేమగా పిలు రాజా. దీని టార్చర్ కన్నా స్టేషన్లోనే ఉంటే బాగుండేదేమో. ఏంటి రాజా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పెగ్గు కొట్టాక ఫుడ్ తింటాను. ఎక్కువగా తాగకు రాజా, నీ హెల్త్ పాడైపోతుంది. అభి వసూల్ని చంపేశాక తాగుడే మానేస్తాను. ప్రామిస్? ఒట్టు? నా చేతిలో చెయ్యి వేసి చెప్పు రాజా. థ్యాంక్ యూ రాజా. వదలండి. అదిగో మళ్ళీ అండు అంటున్నావు. వదులు బేబీ. బేబీనా? ఈ పిలుపు ఎంత బాగుందో. నా కోసం హెల్ప్ చేస్తావా? ఏం చెయ్యాలి రాజా నీకోసం? చచ్చిపోమంటావా? ఇప్పుడు కాదు. అంటే తర్వాత చావాలా? అబ్బా, వయసు అయ్యాక చదువు గాని ఆ లోపు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తావా? ఏ ఇంటికి? అభి వాళ్ళ ఇంటికి. ఎందుకు? మనం పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళదాం. అందుకు కాదు, ఏదోలా నన్ను ఆ ఇంట్లో పనిలో పెట్టు. ఆ అభి వసూల్ని లేపేశాక మనం పెళ్లి చేసుకుందాం. నిజమా రాజా? ఒట్టు. అందుకే రాజా, రేపే నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తాను, పనిలో పెడతాను. కానీ నువ్వు అక్కడ అందరికీ తెలుసు కదా, ఎలా వస్తావు? మారు వేషంలో వస్తాను. ఐడియా సూపర్ గా ఉంది రాజా. మనిద్దరం ఒకే చోట ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఆ ఇంట్లో హారిక కూడా ఉంటుంది. నువ్వు తన జోలికి వెళ్ళకూడదు. హారిక నా మనసులోంచి ఎప్పుడో తీసేశాను. అవునులే, నీ మనసు నిండా నేనుండగా హారికకు ప్లేస్ ఎక్కడుంటుంది? సరే రాజా, త్వరగా తాగి తినేసి పడుకో. రేపొద్దున్నే ఆ ఇంటికి వచ్చేసే, పనిలో పెడతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. రే అభి, వసే వసు, మీ చోటుకే వస్తున్నా. మిమ్మల్ని చంపడానికి వస్తున్నాను. రెడీగా ఉండండి. అఖిల్, వదినా, బ్రేక్ఫాస్ట్ కు ముందే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ చెప్పారు. తీసుకో. బన్నీ, పాలు తీసుకో. కాసేపు అయ్యాక టిఫిన్ తీసుకొస్తాను. టిఫిన్ తిన్నాక కాలికి ఆయిల్ మసాజ్ చేసి కాసేపు నిన్ను నడిపిస్తాను. థ్యాంక్స్ వదినా. ఆ లోపు ఏవైనా అవసరం ఉంటే పిలు. అలాగే వదినా. ఏంటే ఆకలిగాడి పనులు నువ్వే చేయాలని చెప్పి ఇప్పుడు ఆ వసు చేస్తోంది?
నీ పనులు కూడా నువ్వే చేసుకోవాలని నేను తెగ బెదిరించిందిగా. ఇప్పుడేమైంది? మనల్ని భయపెడదామని చూసింది. మనల్ని భయపెట్టడం అంత ఈజీనా? అవును మామ్, నాతో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి వసు అక్క బెదిరిపోయింది. ఏదేమైనా అఖిల్కి సేవ చేసే బాధ తప్పింది నాకు. పదండి, మనకు కూడా కాఫీ టీలు ఇస్తారు. పదండి. వసు, ఏంటక్క? అఖిల్కి నువ్వు సేవలు చేస్తున్నావేంటి? హారిక కదా చేయాలి. నేనేం ఊరికే అఖిల్కి సేవలు చేయటం లేదక్క. ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నాను. ప్లాన్ ఏంటమ్మా? హారికకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ బావగారు. ఓ, నువ్వు అఖిల్కి సేవలు చేస్తే హారికకి భరణం ఎలా ఎగ్గొడతాం? సింపుల్ అక్క. కోర్టు ఏం చెప్పింది? 1 రోజుల పాటు హారిక అఖిల్కి సేవలు చేయాలి. అప్పటికి కూడా అఖిల్ నడవకపోతే హారికకి విడాకులు భరణం ఇవ్వాలి. అవును, జడ్జి గారు అదే చెప్పారు. అలా కాకుండా అఖిల్కి మనమే సేవలు చేసి అసలు హారిక ఏమీ చేయలేదు అని, అఖిల్ని ప్రేమగా చూసుకోలేదు అని మనం వీడియోలు ఫోటోలు తీసి జడ్జి గారికి పంపించామనుకోండి, అప్పుడేమవుతుంది? ఓహో, అమ్మో, నెల తర్వాత హారికకు విడాకులు మాత్రమే వస్తాయి. భరణం రాదు కదా. అంటే మన ఆస్తి చెదిరిపోదు, భరణం డబ్బులు మనకే మిగులుతాయి. సూపర్ ప్లాన్ మమ్మీ, చాలా బాగుంది. వసు అక్క మైండ్లో ఇంత పెద్ద కుట్రుందా? పైకి సాఫ్ట్ గా కనిపిస్తుంది, ఇంత కన్నింగా. నీకు భరణం రాకుండా చేయడానికి వసు ఎంత పెద్ద ప్లాన్ వేసింది. ఆస్తి పక్కకు పోకూడదని ఇంత అరాచకం చేస్తోందా? నీకు భరణం ఇవ్వకుండా విడాకులు మాత్రమే ఇప్పించి నిన్ను కట్టుబట్టలతో బయటికి పంపించాలని వసు ప్రయత్నం. అవును మమ్మీ, లక్కీగా వాళ్ళ ప్లాన్ మనం విన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే భరణం లాస్ అయి ఉండేదాన్ని. అయినా ఇప్పుడేం చేస్తావే మరి? వసు కుట్రని ఎలా ఆపుతావు? వసు అక్కకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వను. ఈ 1 నెల రోజులు అఖిల్ పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటాను. అఖిల్కి A to Z అన్ని సేవలు నేను చేస్తాను. నువ్వు చేయగలవా బేబీ? నీకు అలవాట్లేదు కదా. భరణం కోసం తప్పదు సిస్టర్. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అన్నారు. విడాకులొచ్చి భరణం లేకపోతే ఏం ఉపయోగం? వెళ్ళవే, వెళ్ళి ఆ అఖిలగాడిని అయస్కాంతంలా అతుక్కో. ఏం ఆలోచించకు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అఖిల్, నువ్వు నిద్రలేచిపోయావా? నువ్వింకా నిద్రపోతున్నావేమో అనుకున్నాను. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఒక నిమిషం, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో అఖిల్. ఎన్నిసార్లు వేసుకోవాలి? ఆల్రెడీ మా వదినిచ్చింది. ఇచ్చిందా? అయినా అదేంటి అఖిల్, నీకు సేవలు చేయాల్సింది నేను కదా, నిన్ను చూసుకోవాల్సింది నేను. మన మధ్యలో వసు అక్కెవరు? ఇంకొకసారి అక్క నీ దగ్గరికొస్తే వద్దు అని చెప్పు. నాకు నా వైఫ్ సేవలు చేస్తుంది అని చెప్పు. నువ్వు నాకు సర్వీస్ చేయడం అది జరిగే పనేనా? అదేంటి అఖిల్ అలా అంటావు? ఎంతైనా మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, మనం భార్య భర్తలం కదా. నా కోసమే నువ్వు కాళ్ళు కూడా పోగొట్టుకున్నావు. నీ మీద నాకా మాత్రం ప్రేమ ఉండదా చెప్పు? తపస్సు చేసేనా నీకు కాళ్ళు తెప్పిస్తాను. నా ప్రేమని నేను ప్రూవ్ చేసుకుంటాను.
స్లో. సారీ అఖిల్, జాగ్రత్తగా చేస్తాను. ఇక నుంచి ఎవ్వరిని నీ దగ్గరికి రానివ్వక అఖిల్. నీకేం కావాలన్నా నేనే చేసి పెడతాను. అసలు నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. ప్రామిస్. ప్రామిస్. సడన్ గా నీలో ఈ చేంజ్ ఏంటి? సడన్ గా ఏం కాదు, ఎప్పటి నుంచో నీ మీద నాకు ప్రేమ ఉంది అఖిల్. కానీ దాన్ని ఎలా బయట పెట్టాలో నాకు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సారీ అఖిల్, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను. ఇకపై బాగా చూసుకుంటాను. అబద్ధపు ప్రేమతో అఖిల్ని నమ్మించడం కరెక్టా వసు? వాళ్ళ ప్రేమ నిజం బావగారు. ఈ రోజు హారిక అబద్ధం చెప్పినా రేపది నిజమవుతుంది. నాటకమాడి సేవలు చేయిస్తున్నాం. ఎన్నాళ్ళిలా? హారికలో ప్రేమ పుట్టే వరకు అక్క. సారీ. నాటకమాడినా మోసం చేసినా ఏం చేసినా సరే ఆ ఇద్దరిని ఒకటి చేయాలి. అందుకే ఇలాంటి ప్లాన్స్ ఎన్నైనా వేస్తాను. నెల రోజుల్లో కలుపు. నా రాజా ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రాజా, ఎక్కడున్నావు? మీ ఇంటి బయట ఉన్నాను. అప్పుడే వచ్చేసావా? ఒక్క నిమిషం ఉండు. ఎక్కడ రాజా? ఇక్కడ. ఎక్కడా? నువ్వెక్కడా కనిపించడం లేదు నాకు. వెనక్కి తిరిగి చూడు, కనిపిస్తాను. ఎవరో సర్దార్జీ కనిపిస్తున్నాడు. అది నేనే. నువ్వేనా అది? పోల్చుకోలేకపోయాను రాజా. నేను మీ ఇంట్లోకి రావాలి. ఏదైనా ప్లాన్ ఆలోచించావా? ఇంకా లేదు రాజా. ఒక ప్లాన్ చెప్తాను. ఓకే రాజా. చెప్తా. ఏమీ కాదు బేటా. అను, అయ్యో అను. ఏమీ కాదు బేటా, ఏమీ లేదు. కంగారు పడుకు. అను, నీకేం కాలేదుగా? ఏమైందను? ఏం కాలేదు మమ్మీ.
జస్ట్ స్లిప్ అయింది. దెబ్బలు తగిలే లోపే ఆ అంకుల్ వచ్చి కాపాడారు.